హాయ్ పిల్లలు, ఇప్పుడు నేను మీకు చీమ పడవ అనే ఒక చిన్న కథను చెప్తున్నాను, వినండి. అనగనగా ఒక ఊళ్ళో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. అతను రోజులాగే చక్కగా నీట్గా రెడీ అయ్యి స్కూల్కి బయలుదేరాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో అతనికి ఒక చీమ మునిగిపోవడం చూశాడు. కాలువలో మునిగిపోతుందన్నమాట. ఆ మునిగిపోవడం చూశాడు. అయ్యో, చీమ నీటిలో మునిగిపోతుంది అని అనుకుని వెంటనే తన బ్యాగ్లో నుంచి ఒక పుస్తకం తీసి ఒక పేపర్ చించి కాగిత పడవను తయారు చేసి ఆ పడవను నీటిలో వదిలాడనమాట. చీమ నిదానంగా ఆ పడవెక్కి కూర్చుందనమాట. అప్పుడు రవి ఏం చేశాడంటే ఆ పడవను నిదానంగా ఒడ్డుకి లాగాడు. పడవను ఒడ్డుకు లాగేసరికి చీమకు చాలా ఆనందం వేసింది. చీమ ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చీమను కాపాడినందుకు రాజు కూడా చాలా సంతోషించాడు. రాజు కూడా అక్కడి నుంచి బడికి వెళ్ళిపోయాడు. పిల్లలు విన్నారు కదా చిన్న కథను. ఇప్పుడు ఈ కథలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నాకు అవి చెప్పి ఆడియో రికార్డ్ చేసి పంపించండి. మొదటి ప్రశ్న, అబ్బాయి పేరు ఏమిటి? మన కథలో అబ్బాయి పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, ఆ అబ్బాయి చీమను ఎలా కాపాడాడు? మూడవ ప్రశ్న, నీటిలో చీమ ఎక్కడ ఉంది? నాలుగవ ప్రశ్న, ఈ కథలో మీకు ఏ విషయం బాగా నచ్చింది? మీరు ఈ ప్రశ్నలను చెప్పి నాకు రికార్డు పెట్టండి. అలాగే ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పి నాకు అది కూడా రికార్డు పెట్టండి. చెప్తారా మరి? సరే అయితే, బాయ్.